హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చేపల రేట్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. మా మావయ్య గారైతే ఈ చేపలు చూసారు కదా! వీటినైతే వేలంలో పెట్టారు. ఒక ఆవిడైతే వీటిని తీసుకుంది. ఆవిడ ఇప్పుడు డబ్బులిద్దామని చూస్తుంది. చూసారు కదా ఆవిడే. ఆవిడిచ్చిన డబ్బులైతే తక్కువ ఇచ్చిందండి. అవి మా మావయ్య గారికి నచ్చక మళ్ళీ తిరిగైతే రిటర్న్ అయితే ఇచ్చేసారు. ఎందుకంటే ఆవిడ తక్కువ ఇచ్చింది అమౌంటు. ఒక రూ. 50 తక్కువ ఇవ్వడం వల్ల అయితే అమౌంట్ తక్కువైతే ఇచ్చిందని మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేసారు. చూసారు కదా! మళ్ళీ వెంటనే ఇచ్చేసారు. ఆవిడైతే మళ్ళీ తీసేసుకొని ఆ డబ్బులైతే తనే తీసేసుకుంది. మా మామయ్య ఆవిడకి డబ్బులిచ్చేగానే ఈవిడైతే అక్కడికొచ్చిందండి. ఈవిడైతే ఆవిడకన్నా రూ. 50 ఎక్స్‌ట్రా అయితే ఇస్తానన్నది. వెంటనే మా మామయ్య అయితే ఆ చేపలైతే ఆవిడకైతే ఇచ్చేసాడండి. ఆవిడైతే డబ్బులైతే ఇస్తుంది చూడండి. ఆవిడైతే ఒక రూ. 50 ఎక్స్‌ట్రా ఇచ్చింది. ఎందుకంటే ఆ చేపలు అంత బాగున్నాయి కదా! అందువల్లే. కూరకైతే చాలా బావుంటాయి. అలాగనే అమ్ముకోవడానికి కూడా చాలా బావుంటాయండి. ఈవిడైతే ఇవ్వగానే మా మామయ్య చేపలైతే పట్టుకెళ్ళి ఆవిడ గంపలో అయితే వేసేస్తాడండి. ఎందుకంటే మా మా మామయ్య వాళ్ళకి మళ్ళీ ఆ తాడైతే కావాలని ఆవిడ ఎనకాలెళ్లి ఆ తాడైతే తెచ్చేసుకుంటున్నాడు. ఆ చేపలైతే చూసారు కదా! ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. మీకు కూడా ఇలాంటి ఫ్రెష్ చేపలు కావాలంటే మన ఛానెల్‌కి ఒక నంబర్ అయితే ఇస్తాను. దానికైతే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా! ఈ రోజు వీడియో అయితే ఇది మనది. మరికొన్ని ఎండు చేపలు మీకేమన్నా కావాలనుకున్న మన ఛానెల్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎండు రొయ్యలు గాని. మీకో నంబర్ అయితే ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.